ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు ప్రమీల. నేను కారుకి 50,000 ఇచ్చేదండి. ఆ 50,000 కోసం చాలా ఒక వారం రోజుల నుంచి నన్ను బాగా సతాయించారు, చాలా బాధ పెట్టారు. అయితే నాకేం చేయాలో అర్థం కాక ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళని దగ్గర అప్పు తీసుకుందాం అనుకునేసరికి ఒకసారి తెలిసిన మా అమ్మది మీ యొక్క వీడియోస్ నాకు షేర్ చేసిండు. తనను కూడా అప్పు అడిగితే తను లేదు వదినా, మీరు దేవుని దగ్గర మొరపెట్టండి, ఒకసారి ఈ బ్రదర్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటుంది, చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, మీ జీవితంలో కూడా అది జరుగుతుందని నేను నమ్ముచున్నాను, మీరు ఒకసారి అది విని మీరు ఆ విధంగా పాటించండి అంటే సరే అని అది వింటుంటే అసలు నమ్మలేకపోయినా నేను. ఏంటి మనం కొన్నిసార్లు అప్పు కోసం తీర్చుదేవా అని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం, కానీ అది తీర్చేసినందుకు వందనాలు స్తోత్రాలని మనం చెల్లించలేకపోతాం, చేసిన ప్రార్థనని మనం స్తుతించలేకపోతాం. అది నేను మీ యొక్క వీడియోస్లో చూసినాక ఇన్స్పైర్ అయ్యి నేను ఆ 50,000 కోసం ప్రార్థన చేసుకుంటూ నాకు ఈ 50,000 అందజేసినందుకు వందనాలు దేవా, నువ్వు ఇచ్చేసినావు, నేను ఆ సమస్య నుంచి బయటపడ్డానే అని నేను దేవుని స్తుతించిన. ఆ రోజు మొత్తం స్తుతించిన, ఆ వీక్ మొత్తం స్తుతించిన. వాళ్ళు ఇచ్చిన టైం వరకు నాకు 1 వీక్ వరకు నాకు అదే స్తుతిస్తూ లాస్ట్ మూమెంట్లో ఆ రోజునే ఇచ్చే డేట్ రోజునే నాకు ఈవినింగ్ కల్లానే ఆ అమౌంట్ అరేంజ్ అయ్యింది. నాకు తెలిసిన మా ఫ్రెండ్, నా క్లాస్మేటే ఆ అమౌంట్ నాకు పంపించడం జరిగింది ఫోన్పే ద్వారా. ఇది నిజానికి చాలా ఉపయోగపడుతుంది దేవునిలో స్పిరిచువల్గా ఎదగడానికి కూడా. నేను ఈ వీడియోస్ వల్ల చాలా మేలు పొందుకున్నా, ఇదొక్కటే కాదు కానీ చాలా ఆ విధంగా నేను పాజిటివ్ ఇలా జరిగినాయని నమ్మి దేవుని స్థుతించడం వల్ల ఇది రియల్గానే దేవుడు చేస్తున్న మన పట్ల కార్యమని నేను నమ్మి దీనివల్ల ఇంకా ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, మీరు చాలా మీ యొక్క వీడియోస్ వల్ల ఎన్నో లైఫ్ కట్టబడతాయి. ఎన్నో టెన్షన్స్ తోటి అప్పులతోటి చాలా సతమతమైన. ఇంకొకటి నాకు ఇల్లు కట్టుకొని కూడా నాకు 30 lakhs వరకు అప్పు ఉంది, అది కూడా దేవుడు తీర్చేస్తాడని నేను నమ్మచ్చు. నేను ముందుకు వెళ్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. నేను